వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, నెక్స్ట్ 24 అవర్స్ మీ లైఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా? ఏంజెల్స్, ఐఎస్ ఆఫ్ గాడ్స్, ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ యొక్క ఎనర్జీ నెక్స్ట్ 24 అవర్స్ ఎలా ఉంటుంది. నెక్స్ట్ 48 అవర్స్ మీకు అపోజిషన్ ఉందండి, బట్ మీరు నిలబడతారు, కమ్యూనికేషన్ చేయగలుగుతారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మాటలు అనేవ్వడానికి ఎవరు కూడా ధైర్యం చూపించలేరు. ఒకవేళ చూపించినా సరే చివరికి వాళ్ళే తలదించుకొని వెళ్ళాల్సిందేనండి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే దాంట్లో నిజం లేదు, వాళ్ళు అనుకుంది ఏది కూడా జరగదు. మీకు మీ చుట్టూ ఉన్న ఎనర్జీ అండి, మీతో కమ్యూనికేట్ అయ్యే వాళ్ళ ఎనర్జీ. ఓకేనా? అండ్ మీరు ఏదైతే పాత్రలో వెళ్తున్నారో అదే పాత్రలో మీరు వెళ్తారండి. మీకు మూమెంట్ లేకుండా చేయాలని చెప్పి వాళ్ళు దారికి అడ్డు రావడానికి ట్రై చేస్తున్నారంట. బట్ మీరు ఏదైతే రూట్ వేసుకున్నారో ఆ రూట్లోనే మీరు వెళ్తారండి. అండ్ వాళ్ళు కమ్యూనికేట్ చేయడానికి మీరు ఇష్టపడరు. అండ్ వాళ్ళు కావాలని చెప్పి మాట్లాడడానికి ట్రై చేసినా సరే వాళ్ళకి టైం దగ్గరకు వచ్చిందని అర్థం. ఓకేనా? వాళ్ళని పక్కకు వదిలేయండి. మీ దారిలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్న వాళ్ళు ఎవరిని కూడా మీరు పట్టించుకోవద్దు. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజెల్, ఏం చేయాలి? వాళ్ళని స్ట్రైక్అవుట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఏం చేయకూడదు? అండ్ మీ లైట్ వాళ్ళ ముందు మీ మాట నిలబడాలి అని అనుకోకూడదు. ఎందుకంటే దానివల్ల మనం తిరిగి అనడం వల్ల కమ్యూనికేషన్ పెరుగుతుంది, టైం వేస్ట్ అవుతుంది. ఓకేనా? వాళ్ళు మీకు టవర్ మూమెంట్ తేవాలని చూస్తున్నారంటే ఏదో రకంగా బాధ పెట్టి అండ్ ఎలక్ట్రిక్ సంబంధించి స్విచ్చెస్ అవి కట్ చేసుకుంటూ ఉండండి. మెయిన్ కరెంట్ వచ్చిందో లేదో చూసుకుంటూ ఉండండి. గ్రీజర్స్ కానీ హీటర్స్ కానీ పెడుతున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? అబ్స్టాకిల్స్ కలిగించడానికి ట్రై చేస్తారంట. మీ లైట్కి అడ్డంగా రావడానికి ట్రై చేస్తారంటే ఏం జరుగుతుంది ఏంజెల్? వాళ్ళ మాటలు మాత్రమే చెప్తారండి, వాళ్ళ పనులు చేయడానికి ఏంజెల్ పర్మిషన్ లేదు. అండ్ మిమ్మల్ని మీ ఫ్లాగ్ అనేది దించాలి అని చూస్తున్నారంట. ఓకేనా? బట్ మీ ప్రొడక్టివిటీ అనేది మీరు సాధిస్తారు. మీరు రోజంతా నెక్స్ట్ 48 అవర్స్ మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేసి తీరుతారండి. దాన్ని ఆపడానికి వాళ్ళకి ఎవరికి కూడా పర్మిషన్ లేదు. యు ఆర్ డివైన్లీ గైడెడ్ అండ్ ప్రొటెక్టర్. మీరు డివైన్ పాత్రలో వెళ్తున్నారండి. మీకు డివైన్ అనేది గైడ్ చేస్తుంది ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది. ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేయండి. అండ్ మీరు ఏ డైరెక్షన్లో వెళ్ళాలనేది కూడా డివైనే చెప్తుందంటండి. ఓకేనా? మీరు వెళ్తున్న డైరెక్షన్లో ఖచ్చితంగా మీ నిలబడతారు. అండ్ మీరు మాట్లాడగలుగుతారు. మీరు మాట్లాడిన ప్రతిదీ కూడా ఖచ్చితంగా చేస్తారు కూడా. ఓకేనా? అనవసరంగా వాళ్ళు మీతో చర్చలకు రావడం వాళ్ళకి దండగా అని చెప్తున్నారు. అండ్ యువర్ డివైన్లీ గైడెడ్ అండ్ ప్రొటెక్టెడ్ కూడా. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.